వద్దంటే వినకుండా స్నానం చేయిస్తున్నారబ్బా. నాకైతే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు స్నానం చేయడానికి. అందుకని మొహం చూసారు ఎలా మాడిపోయిందో. కొంచెం నెమ్మదిగా తామయ్యే స్వామి. ఎంత చెప్పినా స్నానం చేయించడం మాత్రం మాను. నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. స్నానం అంటే ఇష్టమే, కానీ నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. కోపం చెప్పితే ఏం చేయమంటావు? అబ్బా అబ్బా, నలుపు తోమకయ్యా. కొంచెం స్మూత్గా సుఖమెత్తనగా తోము, ఒళ్ళంతా నలిగిపోతుంది. ఏదైతే ఇంటి శుభ్రంగా స్నానం చేస్తాం కాబట్టి చాలా నీట్గా బిహేవ్ చేద్దాం. మట్టి అంటుకోకుండా ఇక్కడ మాత్రమే తుడుచుకుందాం. చూసారా, నాకు ఎక్కడ తుడుచుకోవాలో నాకు తెలుసులే, నువ్వేం తుడవక్కర్లేదు, నాకు తెలుసు అని చెప్పానా. ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇష్టం లేని స్నానమైనా ఏం చేస్తాం, బాగుంది. ఎక్కడ కూర్చోవాలో తెలియట్లేదు. ఒక 4-5 రన్స్ వేస్తే కనుక బొచ్చు ఆరిపోతుంది, హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ చోట కూర్చోవాలి కదా, నాకు ప్లేస్ నచ్చట్లేదు. ఇంకొక 2-3 సార్లు చూద్దాం. ఇది కొంచెం బెటర్గా ఉంది, కానీ రోజు నాకు అడ్డుగా ఉంది. చాలే, ఫోజ్ కొట్టింది. మేము కూడా స్నానమే చేసాం. మేమేమన్నా నీళ్ళు దులుపుకుని వచ్చేసాం అనుకుంటున్నావా? మేము స్నానమే చేసాం. చూడు, నా ఒళ్ళు కూడా ఆరలేదు. నేను అందుకే ఇలా తుడుచుకుంటున్నాను. నీకులాగా ఎగరట్లేదు. నిదానంగా తుడుచుకోవాలి. నీకు బాగా పోజ్ ఎక్కువ. స్నానం చేసినంత మాత్రాన వెళ్ళిపోలే ఎట్టి. నిదానంగా తుడుచుకోవాలి. నీకు తెలియదులే. నా ఇష్టం. నేను ఎక్కడ నచ్చితే అక్కడ పడుకుంటాను. నాకు ఎక్కడ నచ్చితే అక్కడ దొరుకుతాను. నీకెందుకంట? నీ పన్ను చూసుకో. నా జోలికి మాత్రం రాకండి. విడిపండి బాబోయ్. నాకు కూడా స్నానం చేయించేస్తారా ఏంటి? ఆల్రెడీ ఇద్దరు చేసేసారు, ఇప్పుడు నా వంతేనేమో. నేను చేయలేను బాబోయ్. నా జోలికి రాకండి బాబోయ్. నాకు స్నానం అస్సలు ఇష్టం లేదు.